వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్కూటర్ రిపేర్ చేయలేదని షోరూమ్ ను తగలబెట్టాడు ఓ యువకుడు. రాహుల్ రేవంత్ పై నిప్పులు చెలరేగిన ఎంపీ డీకే అరుణ. విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు తీరని బాధలు, ఆహారం కోసం ఎగబడ్డ జనం. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్ల కటింగ్ పనులు కష్టతరం. సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న రోగులు. గాంధీ ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై దాడి. వేములవాడలో సైతం హైడ్రా. ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా నియమించడం అన్యాయం. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ కమిషనర్కు లేఖ రాసిన రాజాసింగ్. వినాయక నిమజ్జనం సమయంలో తగు చర్యలు తీసుకోవాలని వినతి. తాగి వినాయక నిమజ్జనం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని వినతి. ఈరోజు హైదరాబాద్ కమిషనర్ గారికి రైటింగ్ లో నేను ఒక లెటర్ ఫార్వర్డ్ చేసిన. ఆ లెటర్ లో ఏముందంటే, పోయి సంవత్సరం మేము ఈ నిమజ్జనం సమయంలో కొన్ని పాయింటెడ్ చేసినాం, కొన్ని సబ్జెక్ట్ పైన రీసెర్చ్ కూడా చేసినాం. దీంట్లో ఏముందంటే, గణేష్ మహారాజు నిమజ్జనం తీసుకొని పోయే కొంతమంది బుద్ధి లేని వాళ్ళు కూడా అనొచ్చు. పైన గణేష్ మహారాజ్ విగ్రహం ఉంటుంది, దాని పక్కనే ఈ బీర్ బాటిల్ కానీ వేరే వేరే ఈ ఐటమ్స్ కానీ పెట్టుకొని నిమజ్జనం గురించి వెళ్తూనే ఉంటారు. ఎక్కువ డ్రింక్ అవుతుంది, మళ్ళా లేనిపోని కొన్ని కొట్లాట చాలా జరుగుతుంది. చిన్న కొట్లాట, పెద్ద కొట్లాట, ఆ రూపం కూడా తీసుకుతుంది. ఈ పోయే సంవత్సరం మేము కొన్ని అబ్జర్వ్ చేసినాం. అదేవిధంగా ఇప్పుడు గణేష్ మహారాజ్ నిమజ్జనం సమయంలో చాలా మంది భక్తులు, వచ్చిన భక్తులకి ఆకలి గాని వాటర్ గాని ఎట్లాంటి కూడా ఇబ్బంది జరగకూడదని వాళ్ళు ప్రసాద వ్యవస్థ చేస్తారు, వాటర్ ప్యాకెట్లు కూడా పెడతారు. అదే బండి పైన కొంతమంది వాటర్ ప్యాకెట్ తీసుకొని ఆ గణేష్ మహారాజు నిమజ్జనం కార్యక్రమం చూడడానికి చాలా మంది అక్క చెల్లెలు వాళ్ళు వస్తారు. కొంతమంది బిల్డింగ్ పైన కూర్చుంటారు, కొంతమంది రోడ్ పైన అక్కడిక్కడ నిలబడి ఆ కార్యక్రమాన్ని చూడడానికి నిలబడతారు. కానీ అదే బండి పైన నుంచి వాటర్ ప్యాకెట్ ఆ లేడీస్ పైన పాడేస్తారు. ఇట్లాంటి చాలా ఇష్యూస్ మేము అబ్జర్వ్ చేసినాం. ఇప్పుడు సిపి గారికి రిక్వెస్ట్ ఏ విధంగా మేము చేస్తున్నామంటే, ఎవరైనా ఇట్లాంటి పనులు చేసే ఐడెంటిఫై అయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని మేము సిపి గారికి కోరుతున్నాం. ఎందుకంటే గణేష్ మహారాజ్ నిమజ్జనం కార్యక్రమం అంటే హిందువులకి ఒక పెద్ద ఫెస్టివల్. చాలా మంది ధర్మద్రోహులు ఉంటారు, వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. చూడండి, మీ గణేష్ మహారాజు నిమజ్జనం సమయంలో తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తారు, తాగి కొట్లాడుకుంటారు. వాటర్ ప్యాకెట్ తోని మీ హిందూ అమ్మాయిల పైన కదా వాళ్ళు ప్యాకెట్లు పాడేస్తారు. ఇట్లాంటి చాలా వరకు సోషల్ మీడియాలో అక్కడిక్కడ కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది దొరుకుతారు. అందుకోసం ఇది మన ధర్మం,
ఇది మన సంస్కృతి, ఇది మన పండగ. మన హిందూ సమాజంలో చాలా పెద్ద పండగ. మన పండగ కాపాడడానికి, మన సంస్కృతి కాపాడడానికి కొన్ని డిసిషన్లు కూడా మనం హార్డ్ డిసిషన్ కూడా తీసుకోవాలి. అందుకోసం కమిషనర్ గారికి నేను ఒక లేఖ రాసిన. అదేవిధంగా ప్రతి ఒక్క గణేష్ భక్తులకు నేను ప్రత్యేకంగా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైనా తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తే వాళ్ళు మీ కూడా ఐడెంటిఫై అయితే మీరు కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎవరైనా పోలీస్ అధికారులు ఆ దారిలో కనబడితే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని నేను ప్రతి ఒక్క గణేష్ భక్తులకి నేను కోరుతున్నాను. కర్ణాటకలోని కలబుర్గిలో నదీం అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీం రిపేర్ కోసం షోరూం స్టాఫ్ను సంప్రదించాడు. ఎన్నిసార్లు వెళ్లినా అక్కడి స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగ్రహానికి గురై షోరూంను నిప్పంటించాడు. ఈ ఘటనలో దాదాపు 6 స్కూటర్లు దహనమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. వాతావరణ మార్పులతో ప్రజలు సీజనల్ వ్యాధులు బారిన పడుతున్నారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో సర్కార్ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మలక్పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల తాకిడి అధికంగా ఉంది. కొన్ని రోజులుగా 600 నుంచి 900 పేషెంట్లు వస్తున్నారు. వీరిలో సీజనల్ వ్యాధుల బాధితులే ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు. अन्ना 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 नहीं, ओपी ओपी स्लिप के लिए न्यू बिल से సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ లేడీ జూనియర్ డాక్టర్ పై దాడి కలకలం రేపింది. మహిళా డాక్టర్ చేయి పట్టుకొని ఆమె ఆప్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టాడు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్ను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిఎస్కు అతన్ని తరలించారు. This media attention, focusing that healthcare system. Again, these things will be again coming and coming. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎవరు తాగొస్తుందని మనం గమనించాము. కాకపోతే ఎప్పుడైతే మన హాస్పిటల్ ప్రిన్సెస్ లోకి వచ్చినామని మాత్రం మనం డెఫినెట్ గా అది మీ బాధ్యత. ఇప్పుడు లోపలికి వచ్చేటోళ్ళని ఎవరన్నా ఇప్పుడు వాళ్ళు అటెండర్స్ ఉన్నానే ఉందని నిజంగా కూడా వస్తారు. సడన్ గా ఒక ఎమర్జెన్సీ ఉందనుకో, డ్రామా ఉందనుకో, నలుగురు లోపలికి రావడానికి ట్రై చేస్తారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలు కల్పించడం అన్యాయం అంటూ స్టాఫ్ నర్సుల నిరసన. జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భద్రగిరి ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట నిరసన చేపట్టిన స్టాఫ్ నర్సులు. కురుపం, గుమ్మలక్ష్మీపురం, చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సైతం స్టాఫ్ నర్సుల నిరసన. అది వాళ్ళకి స్టాఫ్ ఉద్యోగం ఇవ్వడం లేదు, ఓన్లీ నైపుణ్య శిక్షణ అని మాత్రం మాకు అప్పుడు చెప్పారు. ఈ నైపుణ్య శిక్షణ అనేసి మాకు చెప్పి ఇప్పుడు సడన్ గా జీవో 115 రిలీజ్ చేసి దాని ద్వారా మా రెగ్యులర్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సింగ్ పోస్ట్ అన్ని కూడా ఏ నెంబర్కి ఇవ్వడంలో ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందని మేము ఇప్పుడు బాధతో ఉన్నామన్నమాట. కాబట్టి మా బాధను అర్థం చేసుకొని మా పోస్టుల్లో ఎవరైతే అర్హత ఉందో, ఏ స్టాఫ్ నర్సులు అయితే కష్టపడి సర్వీస్ అందిస్తున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేసి, ఏ నెంబర్లకు కూడా రెగ్యులరైజేషన్లు ఉన్నాయి కానీ వాళ్ళకి మా పోస్టులో రెగ్యులర్ చేయకుండా వాళ్ళకి కూడా రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళు ప్రమోషన్స్ హెచ్వి, సిహెచ్ ఆ విధంగా ఏఎన్ఎంస్ ప్రమోషన్లో వెళ్ళాలి కానీ వాళ్ళతో స్టాఫ్ నర్సింగ్ పోస్టుల్లో వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మా డిపార్ట్మెంటే కాదు, మన రాష్ట్రంలో చూస్తే ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే
ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక హోమ్ గార్డ్ని తీసుకొచ్చి ఒక ఎస్ఐ ప్రమోషన్ ఇస్తాము, ఎస్ఐ క్యాడర్లో కూర్చోబెడతాము అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అదేవిధంగా ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని తీసుకొచ్చి ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తామంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? ఏ డిపార్ట్మెంట్కి లేని విధంగా మా ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్లో మా స్టాఫ్ నర్సెస్ మాత్రమే ఎందుకు ఇలా వివక్షత చూపిస్తున్నారు? ఏఎన్ఎంఎల్ని తీసుకొచ్చి మమ్మల్ని స్టాఫ్ నర్సెస్ పోస్టులో ఎందుకు కూర్చోబెడుతున్నారు? అంటే ఇంతవరకు ఏఎన్ఎంఎల్ కానీ ఆశా వర్కర్లు కానీ రోడ్లెక్కి వాళ్ళు ధర్నాలు చేశారనా? ఇంతవరకు ఏ స్టాఫ్ నర్సులు కోవిడ్ టైంలో కూడా మాకు జీతాలు లేని పరిస్థితుల్లో కూడా మేము ధర్నాలు చేయలేదే. మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వండి అనేసి మేము అడగడం తప్ప ఎంతవరకు మేము ఎటువంటి ధర్నాలకి పాల్పడలేదు. అయినప్పటికీ కూడా మాకు న్యాయం చేయకుండా మా పోస్టులో ఏఎన్ఎంఎల్ తీసుకొచ్చి పెట్టడం ద్వారా అంటే స్టాఫ్ నర్సుల మీద ఎంత వివక్షత ఉందో అనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. దీనిని మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ అందరూ కూడా ఈ ధర్నాలో పాల్పంచుకుంటున్నారు. ఈ ధర్నా మేము ఏదైతే ఆలోచిస్తున్నామో మాకు న్యాయం చేయకపోతే మా స్టాఫ్ నర్సెస్ పోస్టుల్లో మా స్టాఫ్ నర్సులు తప్ప ఏఎన్ఎంఎల్ రెగ్యులర్ గా చేస్తే ఈ ధర్నా మరింత ఉధృతం చేస్తామని మా రాష్ట్ర కమిటీ నాయకులు తర్వాత మన జిల్లా కమిటీ నాయకులు కూడా మాకు సందేశాలు పంపారు. మేము ఆ సందేశాల మేరకే ఈ ధర్నాలో పాల్పంచుకుంటున్నాం. చాలా కాలంగా స్టాఫ్ నర్సులు, జిఎన్ఎంలు, బిఎస్సి నర్సింగ్ చేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో వివిధ రకాల పిహెచ్సి, సిహెచ్సిల్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నారు. కానీ గవర్నమెంట్ కొంతమంది ఏఎన్ఎంలకి కొంత ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళ ప్లేస్ని భర్తీ చేద్దామని చెప్పి కొత్తగా ఒక జీవోని ప్రారంభించారు. ఆ జీవో పరంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఈ జిఎన్ఎంలుగా అందుబాటులో ఉండటం మంచిదే. కానీ వీళ్ళు ఇంతకాలంగా చేస్తున్న వాళ్ళని తీసేసి వీళ్ళ ప్లేస్లో వాళ్ళని రిక్రూట్ చేయటం అనేది అంత మంచి పద్ధతి కాదని డాక్టర్గా మేము భావిస్తున్నాం. అందుకోసం వీళ్ళని ఇలా కంటిన్యూ చేస్తూ వీళ్ళకి అదనంగా హాస్పిటల్ బలంగా చేకూర్చడానికి వాళ్ళని అదనంగా రిక్రూట్ చేయాలి. కానీ వీళ్ళు ఎవరిని విధుల్లోంచి చేయడం కానీ లేకపోతే వీళ్ళనే పర్మనెంట్గా ఆ పోస్టులో రిక్రూట్ చేయడానికి ఏదైనా జీవో కానీ లేకపోతే అనుమతి కానీ ఇస్తే బాగుంటుందని డాక్టర్గా మేమందరం భావిస్తున్నాం. రామగుండం నగరంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం పాలకవర్గ 15వ సర్వసభ్య సమావేశం జరిగింది. అందరికీ రామగుండం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిల్ సమావేశంలో మామూలుగా రెగ్యులర్గా జీతాలు అంశం, ఆ తర్వాత వర్కర్స్ విషయం, ఆ తర్వాత ఈ చెత్త గురించి అంశాలు, ఆ తర్వాత రోడ్డు ఆక్రమణ విషయాల గురించి అంశాలు, అన్ని అంశాలు నార్మల్ రొటీన్ అంశాలతో పాటు అభివృద్ధి టీఎఫ్ఐడిసి నిధులు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది దాంట్లో చర్చ జరిగింది. దాదాపు అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా మొట్టమొదట కార్పొరేటర్స్ ఆర్ఎస్సిఎల్ సంబంధించి విషవాయువు బయటకు వస్తుందని చెప్పేసి ముఖ్యంగా ఆ అంశం పైన లేవనెత్తిన సందర్భంగా కొద్దిగా సేపు అంతరాయమైంది కనుక ఒక 15 నిమిషాలు సభ వాయిదా వేయడం జరిగింది. ఆర్ఎస్సిఎల్ గురించి, విషవాయువుల గురించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మక్కాల్ సింగ్ రాజశేఖర్ గారు ఇమ్మీడియట్గా అదే రోజు ఆదేశాల మేరకు నేను, కమిషనర్ గారు డైరెక్ట్గా ఆర్ఎఫ్సిఎల్కి వెళ్ళి ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్తో మాట్లాడి, ఆర్ఎఫ్సిఎల్ అక్కడ ఎక్కడైతే విషవాయువులు వస్తున్నాయో అక్కడ ప్రజలతో మాట్లాడి, ఆ కార్యక్రమం ప్రజలతో మాట్లాడి అక్కడ ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాము. అలాగే ఆర్ఎఫ్సిఎల్ నుంచి వచ్చే విషవాయువులకు సంబంధించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందులు ఏవైతే అవుతున్నాయో దాని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తీసుకోబడతాయి. ఎమ్మెల్యే గారు కూడా మక్కాన్ సింగ్ రాజశేఖర్ కూడా క్లియర్గా చెప్పినారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరిగినా ఆర్ఎఫ్సిఎల్ నుంచి వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ 4-5 డేస్ బ్యాకే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అదే రోజు నైట్ చెప్పారు. అదే రోజు నైటే నేను, కమిషనర్ గారు కూడా ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. ప్రధానంగా జీతాలకు సంబంధించి జీతాలు అవన్నీ రొటీన్ అంశాలు. వాళ్ళ జీతాలు కాదు, జీతాల విషయం ఎవరు కార్పొరేటర్లు అబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ ఏదైతే సొసైటీ ఉందో
దానికి ఎలక్షన్స్ జరగట్లేదు కాబట్టి ఆ సొసైటీకి ఎలక్షన్స్ జరగాలనేది వాళ్ళ ఉద్దేశం. 3 సంవత్సరాలు జరగలేదు కాబట్టి దానికి ఇన్ఛార్జ్ కమిషనరు, ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ కాబట్టి ఖచ్చితంగా దానికి ఎలక్షన్స్ జరిపించమని చెప్పినాము, ఎలక్షన్స్ జరిపిస్తాం. వేమ్లవాడలో సైతం హైడ్రా బఫర్ జోన్లో 40 ఇండ్లు ఉన్నట్లు గుర్తింపు. మూలవాగుకు ఆనుకొని కట్టడాల కొలతలు తీసుకున్న డిఈ బాలచంద్రం మరియు ఇతర అధికారులు జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించనున్న అధికారులు. తాత్కాలికంగా ఎర్రజెండా వాడిపోతుంది. దానికి బౌండరీ ఫిక్స్ చేస్తే దానికి గద్దె గట్ల ఏదో ఒకటి చేయాలి. ఓ దిమ్మే మంచిగా పెట్టామనుకో. టెంపుల్ శంకరాపురం ఉంటుంది. శంకరాపురం ఆ డ్రైనేజ్ జడ్జి దాకా మార్కింగ్ పెట్టి మొదటిదే ఎంత బాగుంటుంది కానీ ఆడికే గట్ల అట్లా లక్ష్మణ్ నువ్వు అనిపిస్తలే. కలెక్టర్ గారి ఆదేశానుసారము వేములవాడ శివార్లో గల నది వాగు గురించి సర్వే చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతము పట్టణ నంబర్లన్నీ ఫిక్స్ చేసిన తర్వాత బఫర్ జోన్ గురించి మేము తర్వాత తెలియపరచగలము. ఇంకా సర్వే నివేదికను పై అధికారులకు సమర్పించగలుగుతాము, తర్వాత క్లియర్ చేయగలుగుతారు. తమతో చేస్తున్నాం. విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు ఇంకా పలు ప్రాంతాలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సింగ్ నగర్, బాంబే కాలనీ, సుందరయ్య నగర్, రాధానగర్, కండ్రిగ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోని వంట సామాన్లు, గ్యాస్ స్టవ్లు పాడైపోవడంతో 10 రోజులుగా పోయి వెలిగించలేని స్థితి ప్రజలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహారం కోసం బాధితులు ఎగబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం శాస్త్రీనగర్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్లో 6వ తరగతి చదువుతున్న మన్విత్ అనే విద్యార్థికి పాము కాటు వేయడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పాఠశాల వైస్ ప్రిన్సిపల్ను సంప్రదించగా బాబు టాయిలెట్ కోసం వెళ్లడంతో అక్కడ ఉన్న గడ్డి ప్రాంతంలో ఏదో కుట్టినట్టు అనిపించడంతో పాము తన దగ్గర నుంచి వెళ్తుండడం గమనించిన మన్విత్ మా దగ్గరకు వచ్చి చెప్పిన వెంటనే మా ప్రిన్సిపల్, సూపర్వైజర్లు బాబును మెరుగైన వైద్యం, చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కేవలం పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థినికి పాము కాటుకు గురయ్యాడని, సంబంధిత అధికారులు వెంటనే ప్రిన్సిపల్పై చర్య తీసుకొని బాబుకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. హెల్త్ చెకప్ చేసిన జాగ్రత్త సార్, నో ప్రాబ్లం, ఇక్కడ స్టేబుల్గా ఉన్నాడు అబ్బాయి, ఎందుకంటే పిల్లవాడు కాబట్టి మీరు కరీంనగర్ తీసుకొని వెళ్ళండి అన్నారు. మా ప్రిన్సిపాల్ గారు, హౌస్ మాస్టరు, ఇంక్లూడింగ్ హెల్త్ సూపర్వైజర్ గారు కూడా ఇప్పుడు కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో అబ్బాయిని తీసుకున్నారు. ఆ డాక్టర్లు కూడా స్టేబుల్గా ఉన్నారు, పిల్లవాడికి ఏ ప్రాణాపాయం, ఎటువంటి అపాయం లేదు, ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. అబ్బాయి పేరు బి మన్విత్, 6th క్లాసు. ఈరోజు సుందరాబాద్ మండలంలోని శాస్త్రీనగర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల హాస్టల్లో 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మన్విత్ అనే విద్యార్థి ఈరోజు పాము కాటుకు గురి కావడం జరిగింది. ఈ యొక్క పాము కాటుకి గురైనటువంటి విద్యార్థిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి నిర్లక్ష్యం, ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు మన్విత్ అనే విద్యార్థి ఈరోజు పాము కాటుకు గురి కావడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి చెత్త కావచ్చు, చెట్లు కావచ్చు, ఈ యొక్క చెట్లు ఉండడంతో ఈరోజు విద్యార్థి పాము కాటుకు గురి కావడం జరిగింది. వెంటనే దీనిపైన అధికారులు వెంటనే స్పందించి ఆ యొక్క విద్యార్థికి
చికిత్స అందజేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిన్సిపాల్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు విద్యార్థి పరిషత్ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏడల విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేయడం. మెదక్ మెడికల్ కళాశాల మంజూరీ సందర్భంగా మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పక్కన నిర్మిస్తున్న శాశ్వత మెడికల్ కాలేజ్ భవన నిర్మాణ స్థలాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఏ బ్లాక్ భవనాలను సమకూర్చిన అనేక పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మెదక్ శాసనసభ్యులు మైనపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ, మేము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేశామని అన్నారు. కొంచెం మా కన్స్ట్రక్షన్ అప్పుడు ఈ కాంట్రాక్టర్ వర్క్ ప్రాపర్గా ఆఫీసు లేట్ చేయకుండా 18 months ఉంటుంది నార్మల్గా. నేను అదే చెప్తే తొందరగా స్పీడప్ చేసేస్తే 2 yearsలో మనం ఇక్కడ షిఫ్ట్ అయిపోతాం. చెట్టేసి కదా అది కూడా ఎందుకు సో ఇది మొత్తం కొద్దిగా తీసేసుకుంటే ఇంకా లెవెల్ అయిపోతుంది. ఇంకా టోటల్ అక్కడ వరకు ఒకటే వచ్చేస్తుంది. ఇట్లా లెవెలింగ్ కావాలి సార్ అసైన్ ఇస్తున్నాం. సో మనం ఏం చేసినామంటే దీనికి కనెక్షన్ లేకుండా పోతుంది. సో ఇవి మొత్తం కలిపేసి అక్వైర్గా పెట్టేస్తాం. 7 acres అక్వైర్ చేస్తే ఇప్పుడు టోటల్ మనకు ఒకటి కంటిన్యూస్ ఇక్కడ నుంచి ఒక రోడ్ ఉంది. ఇప్పుడు ఎటు వీళ్ళు ఇంటర్నల్గా రోడ్ ఇది ఒక్క పార్ట్ అక్వైర్ చేస్తాం. టోటల్ ఇట్లా కనెక్షన్ ఇప్పుడు MCHకి పోతుంది. కొంచెం ముందుకు ఒకటి ఎక్వైర్ చేస్తాం. అక్కడ నుంచి ఆడిపోతే మొత్తం వ్యూ కోరిక మరి ఇవాళ నెరవేరడం జరిగింది. మరి దానికి ఆ భగవంతుడికి మరి పూర్తి అధికారుల బృందానికి, మా కలెక్టర్ గారికి, మరి అందరికీ కూడా మరి పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీకు తెలుసు గత ప్రభుత్వంలో అన్నీ కూడా మరి మాటలకి కొబ్బరికాయలకే పరిమితమైనవి. మేము ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ ముందు పోతాం. చేతలలో చేసుకుంటూనే మరి మా మెదక్ ప్రజలకి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా మరొక డాక్టర్లు, ఇంజనీర్లు, IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు మరి కావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా మేము అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నోటిఫికేషన్ ఇస్తే ఆ 1 lakh అడిషనల్ ఇస్తే కూడా ఎవరు రాలేదు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక గైనకాలజిస్ట్కి మంచిర్యాల C-section గురించి పిలిపించి వీ యూస్ టు పే 3 lakhs per month. 3 lakhs అడిషనల్ NHM నుంచి 1.25 1.5 ఎంత వస్తుంది. అడిషనల్ ఫండ్స్ నేను ఇస్తాను చెప్పి 3 lakhs పేమెంట్ చేస్తే కూడా షూస్ టు కమ్ ఫర్ ఓన్లీ 3 to 4 hours. సో మంచిర్యాల నుంచి 3 to 4 hours వచ్చి హైదరాబాద్ వెళ్తున్నాం. సో అవి వేరే డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి కాబట్టి ఎవరైతే మా పబ్లిక్ ఉన్నారో ఆసిఫాబాద్ వాళ్ళు అంత ఇదిగా చూసేవాళ్ళు కాదు, అంత రెస్పాన్సివ్నెస్ ఉండేది కాదు. సో అది మన దగ్గరనే ఉంటే బెటర్ అనేసి చెప్పి. బట్ ఆదిలాబాద్ హెడ్-క్వార్టర్ మాత్రం చాలా మంచి డెవలప్మెంట్ ఉంది. సో అది ఆల్మోస్ట్ కార్పొరేషన్ అయ్యే లెవెల్లో ఉంది ఆదిలాబాద్ మున్సిపాలిటీ. సో ఆ డెవలప్మెంట్ కూడా మెదక్ హెడ్-క్వార్టర్లో లేదు. సో ఎందుకు అనేసి అంటే పేరు మెదక్ డిస్ట్రిక్టే, బట్ హెడ్-క్వార్టర్ ఇంతకుముందు అంతా కూడా మొత్తం సంగారెడ్డిలోనే కంటిన్యూ అయింది. సో సంగారెడ్డిలోనే అక్కడే కలెక్టర్ డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ తర్వాత ఇక్కడ మెదక్కి సపరేట్ డిస్ట్రిక్ట్ అయినా కానీ అంత డెవలప్మెంట్ లేదు. సో ఏ ప్లేస్ అయినా కానీ డెవలప్మెంట్ కావాలంటే ఒకటి మనకి ఎడ్యుకేషన్ బాగా ఉండాలి, అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ బాగా ఉండాలి. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ బాగున్నాయి, హెల్త్ ఫెసిలిటీస్ బాగుంటే నార్మల్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అదర్ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళు అక్కడ స్టే చేస్తారు, వేరే ప్లేసెస్లో ఉంటారు, అక్కడ స్టే చేస్తారు. సో దట్ ఇమీడియట్గా వాళ్ళ చిల్డ్రన్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. సో అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళకి మంచి హాస్పిటల్స్ అవైలబుల్ ఉండాలి. ఈ 2 ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్లేస్ కంపల్సరీగా డెవలప్ అయింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బుధవారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కూటమి నాయకులతో కలిసి ప్రతి దుకాణం వద్ద వ్యాపారస్తులను వారికి తోచిన సహాయాన్ని విజయవాడ వరద బాధితులకు చేయాలని కూటమి నాయకులు కోరారు. గోకవరంలో అన్ని సెంటర్లలో ఉన్న ప్రతి ఒక్కరిని వరద బాధితులను ఆదుకునే నేపథ్యంలో సహాయం చేయాలని, విజయవాడలో వరద బాధితులు పడుతున్న కష్టాలను మనం గుర్తు చేసుకోవాలని కూటమి నాయకులు తెలిపారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, ఉండడానికి నీడ లేకుండా నిరాశ్రయులైన వరద బాధితులు మానవతా దృక్పథంతో మనం ఆదుకోవాలని ఆటో యూనియన్ సభ్యులు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలిపారు. మరి ఈ రోజున ఆటో యూనియన్ వారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం చందా దండి బాధితులకు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఇద్దామని చెప్పడం
మరి దానికి అనుకూలంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషకరం. మరి ఇటువంటి విపత్తు జరిగిన తరుణంలో మరి ప్రతి వాళ్ళు కూడా కలిసిమెలిసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎవరికి తెలిసిన వారు డబ్బులు ఇస్తూ ఉంటారు. మన ఆ డబ్బులు మనం చేసి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనం సీఎం గారి చేతులకి అందించడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమం తలపెట్టిన ఆటో యూనియన్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి చూస్తుంటే చాలా అద్భుతం. ప్రపంచంలోనే లేని విధంగా ఇల్లులు కడిగించడం, బళ్ళు బాగు చేయించడం, వాషింగ్ మిషన్ బాగు చేయించడం, ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆయన గవర్నమెంట్ ద్వారా ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దానికి మన వంతుగా సాయంగా ఈరోజు గోకవరం మెయిన్ రోడ్లో ప్రతి కొట్టుకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే రేపు ఎల్లుండి కూడా ఎవరైతే విఐపీలు ఉన్నారో వాళ్ళని అడగడం, స్కూల్కి వెళ్ళడం, బంకులకి వెళ్ళడం అన్నీ కూడా కలెక్ట్ చేసి పెద్ద మొత్తం తయారు చేసి గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు గవిని దుర్గాప్రసాద్. కోకవరం శ్రీ శ్రీ జై దుర్గా భవాని ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నేను. మరి అకాల వర్షం కారణంగా విజయవాడ వరద బాధితులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి మానవత్వంగా మన తరపు నుంచి ప్రతి సామాన్యుడు వరద బాధితులను ఆదుకోవాలని చెప్పి ఆటో యూనియన్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని తలపెట్టాము. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దల్ని, అన్ని కార్మిక సంఘాల వారిని, అన్ని పార్టీ నాయకులందరినీ కూడా ఆహ్వానం మేరకు ఇలా అందరూ కూడా వచ్చి ఈ రోజున జోగి దండే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.